హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎం కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మటన్ బిర్యానీ చేశానండి. చాలా బాగుంది. సో నా స్టైల్లో ఎలా చేశానో చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే మటన్ని ఈ విధంగా అయితే ఉడికించుకున్నాను. మటన్ క్లీన్ చేసేసి అందులో సాల్ట్, పసుపు వేసి ఉడికించుకున్నాను. సో చూడండి, మటన్ అయితే బాగా ఉడికిపోయి వాటర్ కూడా బాగా ఊరిని అన్నమాట. చూడండి, మటన్ ముక్క అయితే ఈ విధంగా ఉడికింది. చాలా స్మూత్గా అయితే ఉడికిందనమాట. ఫస్ట్ స్టవ్ మీద ఒక డేక్షా పెట్టుకొని అందులో ఆనియన్స్ వేసుకున్నానండి. ఆనియన్స్ వేసుకొని అందులో లవంగా, పట్ట, ఇలాచి కూడా వేసుకున్నాను. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. కింద మాడకుండా కలుపుకుంటూ ఉండాలండి, మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇంకా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా ఈ విధంగా అయితే వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లిలో ఉన్న వాసన అంతా పోయేంత వరకు మనం ఈ విధంగా వేయించుకోవాలి. ఇంకా ఇలా వేయించుకున్న తర్వాత ఇందులో పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో నేను పచ్చిమిరపకాయలు అయితే వేయలేదండి, తర్వాత వేస్తాను. ఇంకా అవి కూడా మగ్గిన తర్వాత అందులో టమాటాలు వేసుకోవాలి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి మటన్ బిర్యానీ. చాలా సింపుల్గా ఉంటుందన్నమాట ప్రాసెస్ కూడా. ఇంకా ఇందులో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకొని టమాటాలు మగ్గేంత వరకు వేయించుకోవాలి. బిర్యానీ అనేది మందపాటి డేక్షాలోనే వండుకోవాలండి, అప్పుడు కింద మాడకుండా ఉంటుంది. సో కింద మాడకుండా మనం కలుపుకుంటూ ఉండాలి. టమాటాలు కూడా బాగా మగ్గిపోవాలండి. మగ్గిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా అయితే మగ్గించుకోవాలి. మటన్ని ఉడకబెట్టేటప్పుడు అందులో వాటర్ వేసుకొని కాస్త సాల్ట్, పసుపు వేసుకొని ఇంకా విజిల్స్ అయితే పెట్టేసుకోవాలి. సో లేదు అనుకుంటే కనుక నేను అందులో ఆనియన్స్ వేసుకుంటానండి. ఒక్కొక్కసారి ఆనియన్స్ వేసుకొని సాల్ట్ వేసుకొని పసుపు కూడా వేసుకొని ఆ ప్రాసెస్లో కూడా చేసుకుంటాను అనమాట. ఇంకా లేదు అనుకుంటే ఒక్కొక్కసారి ఇలా కూడా చేసుకుంటాను. మన ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఎలాగైతే కుదిరిద్దో ఆ టైంని బట్టి అలా చేసుకోవచ్చు. చూడండి, ఆ టమాటాలు అయితే బాగా మగ్గిపోయినాయి. అందులో మటన్ కూడా వేసేసాను. మటన్ వేసిన తర్వాత ఇంకా బాగా కలుపుకోవాలి. వేసిన మటన్ ముక్కలకి మసాలా బాగా పట్టేలాగా అయితే కలుపుకోవాలి. ఇలా కాసేపు కలుపుకొని మనం కాసేపటికి మూత పెట్టి కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే కలుపుకోవాలి. అప్పుడే మటన్ అనేది ఆ మసాలాలో కలిసి టేస్ట్ చాలా బాగుంటుంది. మటన్ ఉడికించేటప్పుడు కొంతమంది పెరుగు వేసుకుంటారు, లెమన్ కూడా వేస్తారండి. సో అలా వేసి ఉడికిస్తే కనుక మటన్ తొందరగా ఉడకదండి. ఇంకా ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులో పెరుగు అయితే వేసుకుంటున్నాను. ఈ పెరుగు ఏంటంటే 2 days అయితే నేను స్టోర్ చేసుకున్న పెరుగండి. లైట్గా పులుపు వచ్చింది కదా, సో ఆ టేస్ట్ అయితే మటన్ బిర్యానీలో చాలా బాగుంటుంది. అందుకే నేనైతే అలా స్టోర్ చేసి వేస్తున్నాను. ఇంకా ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. పెరుగు వేయడం వల్ల ఇంకా మటన్లో చాలా టేస్ట్ వచ్చిద్దండి. ఇంకా మటన్ బిర్యానీ కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట. అందుకే నేనైతే పెరుగు వేసుకుంటాను. అంటే గ్రేవీ కూడా పర్ఫెక్ట్గా వచ్చిద్దండి. సో ఇంకా మిగిలిపోయిన వాటర్ ఉంది కదా మటన్ తీసిన తర్వాత, ఆ వాటర్ కూడా ఫైనల్గా అందులో వేసేసుకుంటున్నాను. ఇంకా వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని అందులో వేసిన మసాలాలన్నీ ఇంకా మటన్ ముక్కలకి పట్టేలాగా ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేసుకోవాలండి. కర్రీ దగ్గరకు వచ్చేంత వరకు ఇంకా స్టవ్ మీద పెట్టేసుకొని మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. సో చూడండి, ఇంకా కాస్త దగ్గరకు వస్తే సరిపోద్దన్నమాట. మటన్ బిర్యానీ చేసేటప్పుడు కూరలో గ్రేవీ ఎక్కువగానే ఉండాలండి, అప్పుడు టేస్ట్ ఉంటుందన్నమాట. లేదంటే కనుక ఇంకా అంత టేస్ట్ అనిపించదు. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇంకా మూత పెట్టేసుకొని ఇంకా కాస్త దగ్గరకు వచ్చేంత వరకు అయితే పెట్టుకోవాలి. సో ఈ లోపు ఏంటంటే బిర్యానీ ప్రాసెస్ అయితే చూద్దాము. ఫస్ట్ అయితే ఇంకా డేక్ష పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకున్నాము, గీ కొంతమంది గీతోనే చేస్తారండి, కానీ గీ ఎక్కువ వేసుకుంటే మేము తినమన్నమాట. అందుకే ఆయిల్ కూడా యాడ్ చేసుకుంటాము, అది సగం లాగా. ఇంకా అందులో ఆనియన్స్ వేసేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. ఇందులో పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత అందులో పుదీనా, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటాను. ఇందులో ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను లైట్గా, అది వాసన పోయేంత వరకు అయితే ఇంకా కలుపుకుంటున్నాను అనమాట.
మనం ఇలా కలుపుకుంటూ ఉంటేనే కింద మాడకుండా ఉంటుంది. అందుకే నేనైతే ఇంకా కలుపుతానే ఉన్నాను. ఇంకా ఇందులో పుదీనా కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను. పుదీనా కొత్తిమీర వేసుకున్న తర్వాత ఇంకా బాగా కలుపుకోవాలి. కలిపేటప్పుడు కింద మాడకుండా అయితే చూసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా టమాటాలు కూడా వేసేసుకొని టమాటాలు మగ్గేంత వరకు అయితే వేయించుకోవాలి. అందులో టమాటాలు వేసిన తర్వాత టమాటాలు మగ్గేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇంకా టమాటాలు కూడా మగ్గిన తర్వాత అందులో వాటర్ వేసుకోవాలి. ఇదేనండి బిర్యానీకి మెయిన్. మనం వాటర్ అనేది ఎంత తీసుకోవాలి అసలు ఏంటనేది తెలిసి ఉండాలి బిర్యానీ పర్ఫెక్ట్గా రావాలంటే. ఇక్కడైతే నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటే ఒక గ్లాస్ వాటర్ అయితే తీసుకుంటానండి. ఎందుకంటే బాస్మతి రైస్ తొందరగా ఉడికిపోద్ది కదా. అదే మన ఇంట్లో బియ్యం అనుకోండి, ఒక గ్లాస్ బియ్యం తీసుకుంటే మన ఇంట్లోయే ఒక గ్లాసున్నర అయితే నీళ్లు పడతాయి అన్నమాట. ఆ లెక్కనైతే నేను ఎప్పుడు ప్రిపేర్ చేసుకుంటాను. ఇంకా ఫైనల్గా అందులో వాటర్ అయితే వేసేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనం కర్రీ వండుకుంటాం కదా, కర్రీలో కూడా కొంత గ్రేవీ ఎక్కువగానే ఉంటుంది ఒక్కొక్కసారి. ఆ గ్రేవీని బట్టి కూడా మనం వాటర్ క్వాంటిటీ అనేది చూసుకోవాలి. అందులో గ్రేవీ ఎక్కువగా ఉంటే కనుక వాటర్ కాస్త తగ్గించి వేసుకోవాలి. గ్రేవీ సరిపడగా ఉంటే వాటర్ ఇంకా కరెక్ట్గా వేసుకోవాలన్నమాట. ఆ ప్రాసెస్లో కూడా బిర్యానీ చేసుకోవాలి. అప్పుడే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా ఇందులో సాల్ట్ కూడా వేసేసుకొని బాగా కలుపుకొని మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఎసరికి వచ్చేంత వరకు కర్రీ మీకు చూపిస్తాను చూడండి. కర్రీ అయితే నేను ఎలా ప్రిపేర్ చేశాను. సో చూసారు కదా, ఈ విధంగా అయితే కర్రీ ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులో గ్రేవీ కూడా చూసారా ఎక్కువగానే ఉంది. అంటే వాటర్ క్వాంటిటీ కొంచెం ఎక్కువగానే ఉండాలి, అప్పుడే బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. నేనైతే కాస్త వాటర్ అయితే తగ్గించి వేసుకున్నానండి. ఈ గ్రేవీ ఉంది కదా, ఈ గ్రేవీతోనే ఇంకా బాగా ఉడికిపోద్ది అన్నమాట మిగతా అన్నం కూడా. సో చూసారు కదా, ఈ విధంగా అయితే గ్రేవీ ఉండాలి, అప్పుడే బిర్యానీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ప్రతి మెతుక్కి కూడా మసాలా బాగా అంటే బిర్యానీ అనేది బాగుంటుంది అన్నమాట. సో ఎసరైతే వచ్చేసిందండి. ఇంకా అందులో బియ్యం అయితే వేసేసుకుంటున్నాను. 5 మినిట్స్లో ఎసరు వచ్చేద్దనగా ఇంకా బాస్మతి రైస్ అయితే నేను కడిగానండి. ముందే కడిగేస్తే కనుక ముద్దలాగా అయిపోద్ది అన్నం. ఇది ఎంతసేపు నానదండి, జస్ట్ అప్పటికప్పుడు కడిగేసి వేసినా కూడా సరిపోద్ది అనమాట. బాస్మతి రైస్ అంత నాజుగ్గా ఉంటుంది అనమాట, పల్చగా ఉంటుంది కదా, తొందరగా అయితే ఉడికిపోద్ది రైస్. సో చూడండి, ఈ విధంగా అయితే ఉడికిన తర్వాత అంటే బియ్యం మొత్తం దగ్గరకు వచ్చేసిన తర్వాత ఇంకా ఇందులో అయితే కర్రీ వేసేస్తున్నానండి. ఇంకా కర్రీ అంతా వేసుకొని బాగా ప్రతి మెతుక్కి కూడా పట్టేలాగా కలుపుకోవాలి. అప్పుడే బిర్యానీకి పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చిందన్నమాట. సో ఈ విధంగా అయితే కలుపుకుంటున్నాను చూడండి. పచ్చిమిరపకాయలు అయితే ఇంకా కూరలో నేను లాస్ట్లో వేసానండి, అది మీకు చూపించలేకపోయాను, ఆ వీడియో స్కిప్ అయిపోయింది. సో ఇంకా తర్వాత ప్రాసెస్ అయితే కంటిన్యూ చేశాను అనమాట. బిర్యానీ ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక నిమ్మకాయనైతే పిండి వేసేసాము చూడండి. సో ఈ విధంగా పిండి వేస్తే అన్నం అనేది మెత్తగా టేస్ట్ చాలా బాగుంటుందండి తినేటప్పుడు, అందుకే ఇలాగైతే వేస్తున్నాము. ఇంకా తర్వాత వేరే ప్రాసెస్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. ఇలా నిమ్మకాయ పిండి వేసేసిన తర్వాత దాని మీద పుదీనా కొత్తిమీర కూడా లైట్గా వేసి ఇంకా మూత అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా స్టవ్ కూడా సిమ్లో పెట్టేసుకున్నానండి. ఇంకా మూత పెట్టుకున్న తర్వాత బిర్యానీ ప్రిపేర్ అయిందో లేదో తెలియాలంటే కనుక మూతపై నుంచి పొగలు వస్తూ ఉంటాయండి లోపల నుంచి, ఇంకా గుప్పు గుప్పు అని, ఇంకా అప్పుడైతే అయిపోయినట్టు. అప్పుడు ఒకసారి వెళ్ళి అయితే చూసుకోవాలన్నమాట. సో ఈ విధంగా అయిన తర్వాత ఇంకా ఫైనల్గా పాలు అయితే వేస్తున్నానండి. పాలు వేస్తే ఏంటంటే మెతుక్కు చాలా బాగుంటుంది. ఫైనల్గా వేస్తే టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అబ్బా తినేటప్పుడు కూడా మెత్తగా ఉంటుంది బిర్యానీ, చాలా బాగుంటుంది అనమాట కమ్మగా. అందుకే నేనైతే ఇక్కడ పాలు కూడా యాడ్ చేశాను. ఇంకా ఫైనల్గా దాన్ని అయితే సరి చేసేసి ఇంకా దాని మీద ప్లేట్ పెట్టేసుకుంటున్నాను. చాలా ఈజీగా చేసుకోవచ్చు. సో ఇంకా ఫైనల్గా అయితే బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇంకా వేడి వేడిగా ప్లేట్లో వేసుకొని తినడమే లేట్ అనమాట. ఇందులో కాంబినేషన్ వచ్చేసి రైతా చేశాను, కట్టా చేశాను. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అబ్బా మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాను. బాయ్.